మోజో టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ. ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరా చిక్కిన మాస్కో ఫైరో జాతి. ఇరవై 25 అడుగులు దాటిన గోదావరి. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. నేడు వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్ భేటీ. క్యాంప్ ఆఫీసులో ఎంపీలతో భేటీ కానున్న వైఎస్ జగన్. హాజరు కానున్న వైసీపీ లోక్సభ రాజ్యసభ సభ్యులు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చ. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపైన చర్చించే అవకాశం. ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న మాజీ సీఎం జగన్. కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని సబ్స్టేషన్లు వైరిఫై చేస్తున్నామని, అదేవిధంగా ప్రతి సబ్స్టేషన్కు ఇంటర్లింకింగ్ లైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 నెలల్లో ప్రణాళికలు రూపొందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడైనా ఫ్యూజ్ సరిగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. విద్యుత్ వినియోగదారులకు గ్రీవెన్స్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 1919 నెంబర్కు కాల్ చేసి సమస్యను తెలియజేయండి అని రైతులకు సూచించారు. జిల్లాలోని విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సెప్టెంబర్ లోపు అన్ని సమస్యలను పరిష్కరిస్తుండడం జరుగుతోందని అన్నారు. సర్వీస్ వైర్లు కానీ, అలాగే ఎక్కడైనా మోటార్ దగ్గర కూడా క్వాలిటీగా లేకుండా, ఎక్కడైనా ఫ్యూజ్ కంట్రోల్ ఇవన్నీ సరిగా లేకుండా ఉంటే అవన్నీ వెంటనే మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎక్కడ యాక్సిడెంట్ అనేది జరగకూడదు, అలా ఒక ప్రాణం పోకూడదు అనే ఇదిలో భద్రతా చర్యలు తీసుకోవడానికి తగిన ప్రమాణాలతో ఉన్న ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళు వాడవలసిన వైర్లు కానీ, ఇవి మా విద్యుత్ సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నిత్యము ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి మార్చడానికి, వాళ్ళకు తగిన భద్రతా చర్యలు వాళ్ళని తెలపడానికి, ఆయా ఊర్లో కూడా విలేజెస్లో కూడా తగిన మీటింగ్లు పెట్టి వాటిని వాళ్ళని ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఏదైనా కాలిపోయినా వెంటనే రీప్లేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఒక సర్వీస్ అప్లై చేసినా, అలాగే విద్యుత్ సమస్యలు ఏ ఉన్నా కానీ ప్రతి సబ్స్టేషన్లో, జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లో కూడా ఒక కన్జ్యూమర్స్కు గ్రీవెన్సెస్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళ సమస్యలు నమోదు చేస్తే వెంటనే ఆ గ్రీవెన్సెస్ని వితిన్ టైంలో పరిష్కారం చేయవలసిందిగా అందరినీ ఆదేశించడం జరిగింది. 1912 అనేది కాల్ సెంటర్ అనేది జిల్లాలోని కంబైన్డ్ జిల్లాలో 1912 ఈ నెంబర్ కాల్ చేస్తే జిల్లాలో అన్ని చోట్ల ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడం జరుగుతుంది. సమస్యలు అనేటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము. ఇక్కడ కూడా కుప్పంలో కూడా కాల్ సెంటర్ ఉంది. దాన్ని కూడా విద్యుత్ సమస్యలు ఉన్నప్పుడు హైదరాబాద్ నోబెటెల్ హోటల్లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్. నెంబర్ ప్లేట్
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోన్ తెలిపారు. చిత్తూరు నగరంలోని గాంధీ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాకు వెల్లడిస్తూ వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు నెంబర్ ప్లేట్లను సరైన పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. ఇటీవల జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తామని అన్నారు. హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని అన్నారు. రోడ్లు నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ తనిఖీలో ట్రాఫిక్ సిఐ నితిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేసుకున్న తర్వాత వస్తాయి. దాని మీద అన్ని దొంగతనాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఇట్లా జరుగుతున్నారు. మేము మాత్రం చేయకూడదా? అక్కడే చేసి తర్వాత మొత్తం స్టాండర్డ్ నెంబర్ చేసేసి అన్ని కరెక్ట్ ఓకేనా? ఏం స్టాండర్డ్ మీరు నాకు అలా చెప్పండి. నేను టైం ఇస్తాను, మీకు ఫ్యాన్స్ అడుగుతారు, నేను ఇవ్వాలి. మీరు మాత్రం ప్రోగ్రెస్ ఇస్తారు. అసలందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం బైక్స్ అందరూ టూ వీలర్స్ చాలా ఎక్కువ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఫైన్స్ ఎంత పెంచినా సరే మోటార్ వెహికల్స్కి సంబంధించి చాలా తక్కువ రూల్స్ ఫాలో అవుతున్నారు. అందులో ముందుగా ఫాలో అవ్వాల్సినవి కనీసం మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా, దాని నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా, అండ్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా, ట్రిపుల్ రైడింగ్ లేకుండా ఇద్దరు మాత్రమే వెళ్ళడము అండ్ హెల్మెట్ పెట్టుకోవడము, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము. బట్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఎవరో కుర్రవాళ్ళు వచ్చేసేసి హెల్మెట్స్ పెట్టుకొని మాస్క్లు వేసుకొని చైన్ స్నాచింగ్ కమిట్ చేసే అఫెన్సెస్ జరుగుతున్నాయి. బట్ ఆ వెహికల్స్ చూసినప్పుడు ఎటువంటి నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నాయి. ఒకటి ఇది థెఫ్ట్ చేసిన వెహికల్స్ అవ్వచ్చు, లేకపోతే నెంబర్ ప్లేట్ రీసెంట్గా పోయి వాళ్ళు పెట్టుకోకపోవచ్చు. సో దీనికోసమే జిల్లా వ్యాప్తంగా అందరికీ చెప్పేది ఏంటంటే, మీ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం నెంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉందా, ఎంటైర్ నెంబర్ దాని మీద డిస్ప్లే అవుతుందా లేదో చూసుకోండి. సో ఇక మీదట ఎక్కడైనా సరే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే, అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎటువంటి వాహనమైనా సరే దాన్ని సీజ్ చేసేసి మొత్తం రికార్డ్స్ పర్ఫెక్ట్గా చూసి నెంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. లేని పరిస్థితుల్లో దానికి నెంబర్ ప్లేట్ లేనందుకు ఫైన్ వేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ కనుక ఫర్నిష్ చేయకపోతే దాన్ని ఈవెన్ కోర్టు పర్మిషన్తో జప్తు కూడా చేస్తాం. సో ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏ వాహనాలు అయితే మీరున్నాయో దానికి నెంబర్ ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా హెల్మెట్స్ ధరించి తిరగమని చెప్తున్నాం. థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్లు వచ్చే ఆగస్టు 15న పట్టణ నగరాల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయము అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లిలో మాట్లాడుతూ పేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారని, అన్నా క్యాంటీన్లు గ్రామాల్లో కూడా ఏర్పాట్లు చేయాలని తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. క్యాంటీన్లు గ్రామీణ పట్టణ పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఏ విధంగా అయితే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం కేవలము పట్టణ నగర విద్యార్థులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులకు ఏ విధంగా అందిస్తున్నారో ఆ విధంగా అన్న క్యాంటీన్లు కూడా కేవలము పట్టణ పేదలకే కాకుండా గ్రామీణ పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ఇక మూడో విషయం అరాచకం. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది. రాష్ట్రంలో పాలన ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల పాలనకు మించిపోయింది. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రం రావణ కాష్టమైంది. పేట కౌరవుడి పూట కౌరవుడి తయారవుతున్నాడు అనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని టీడీపీ కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పారు. కానీ ఈ 40 రోజుల్లో ప్రజలు ఆశించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది. ప్రతిరోజు
ప్రచార ప్రసార సాధనాలు చూస్తూ ఉంటే మహిళలపై అత్యాచారాలు, రేపులు, మానభంగాలు, హత్యలు ఇవి రోజు రోజుకు నిత్యకృత్యమైపోయాయి, గతానికంటే ఎక్కువైపోయాయి. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం ఇమ్మీడియట్గా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే జగన్ ప్రభుత్వానికి పట్టిన గతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. పీవీబీ న్యూస్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో స్వామిదాస్ మండిపడ్డారు. ఆలవి కానీ అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో గడిచిన 45 రోజుల్లో హత్య రాజకీయాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఒక మాజీ ఎంపీ రెడ్డప్ప ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లపైన దాడులు, హత్య యత్నాలు చేయడం దారుణమని వాపోయారు. రసీదును పాశవికంగా నడి రోడ్డుపై నరహంతకులు హత్య చేశారు. ప్రశ్నించే గొంతులపై దాడులు చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపైన గాసిప్స్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం ఎంత ప్రజలకు, ఇచ్చేదంతా ప్రజలకు చెప్పాలి. సూపర్ 6 పథకాలు ఎక్కడ? 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తానని, అవి ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను అడుగుతున్న రాష్ట్ర బడ్జెట్ ఎంత, సూపర్ 6 పథకాల నగదు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అప్పుడు వైఎస్ జగన్ను విమర్శించారే, మరి రాష్ట్రంలో మీరు చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. సంపద సృష్టి అన్నారు. ఏ విధంగా అమరావతిలో సంపద సృష్టిస్తారో చంద్రబాబు చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ చివరిలో ఉన్నాం, రైతు బంధు పథకం వచ్చే రబీ సీజన్కు అందజేస్తారా అని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా అపార అనుభవజ్ఞుడు. ఈయనన్నీ కూడా చాలా బాగా చెప్తారు. వీళ్ళన్నీ కూడా ఆకాశంలో ఏదో నక్షత్రాలు చూసి చెప్పటం కాదు. ఇక్కడ మేము అడుగుతాం, వాస్తవాల మీద మీరు నడవాలి, వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. వైట్ పేపర్ అంటూ ఏయో అబద్ధపు కళ్ళబల్లి మాటలు చెప్తా ఉన్నారు, అది కాదు. మీ షెడ్యూల్ ఏది? సంక్షేమ షెడ్యూల్ విడుదల చేయండి. ఫలాని డేట్ నుంచి అమలు చేస్తాం, ఫలాని డేట్లో మేము ఇస్తాం. ఇదిగో రైతు, ఈ రైతుకు పెట్టుబడి ఇప్పుడు ఖరీఫ్ అయిపోతుంది, రబీలో ఇస్తాం, లేకపోతే ఇంకో చోట ఇస్తాం చెప్పాలి కదా. మీరు దాని గురించి మాట్లాడరేంటి? అదేవిధంగా ఇంకొకటి నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగులు 3,000 వస్తాయని ఒళ్ళు కొల్లయ్యేటట్టు మరి వాళ్ళంతా కూడా తిరిగి మీకోసం గెలిపించడానికి మీ అన్నీ కూడా మీరు చెప్పిన అబద్ధాలని నమ్మి మీ కూటమి కోట్లేశారు. సరే, కాపు నేస్తం ఎప్పటి నుంచి అమలు చేస్తారు, లేకపోతే కాపులకి ఏదో ప్రత్యేకంగా మేము చూస్తామన్నారు, అది కూడా చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో 50 ఏళ్ళు నిండోళ్ళంతా ఆశతో ఎదురు చూస్తున్నారు, మాకు నెలలా పెన్షన్ వద్దని. ఇవన్నీ కూడా అమలు కాని అసంబద్ధమైన, అది గెలుపు కోసమే, గెలవాలి, మోసం చేయాలి అంటే మేమో చెప్పేవాళ్ళం, జగన్ గారు కూడా చెప్పేవాడే, చెప్పమని చాలా మంది చెప్పారు. కానీ వాస్తవాల మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా అమలు కాబోయివి అని చెప్పి నిలబడి వాస్తవాల మీద నేను చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తానని నిజాయితీగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అపహాస్యం చేశారు. ఈరోజు మీరు అమలు చేయండి, షెడ్యూల్ ప్రకటించండి, మేము అడిగేదే లేదు, మీరు చెప్పిందే అమలు చేయండి. దానికి ఆర్థిక ప్రణాళిక చెప్పండి. వైట్ పేపర్ అంటే ఏంటి? మా ప్రణాళిక ఇది, ఈ విధంగా నెల ఈ విధంగా అమలు చేస్తామని చెప్పాలి కదా. అవి చెప్పుకోకుండా మేము అమరావతిలో సంపద సృష్టిస్తాం, లేకుంటే మేము అప్పులు తెస్తాం, రోజు అప్పులు తేటమేను. నెల గడవాలంటే ఏంటి? అప్పుల మీద గడవటమే. మాకు తెలుసు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలు మోసపోతున్నారని. మోసపోయింది ప్రజలు, కానీ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు. ఎప్పుడుకి 50 ఏళ్ళ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, 18 ఏళ్ళు నిన్న ఆడపిల్లలంతా ఎదురు చూస్తున్నారు, రైతులు ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షన్ ఒకటి ఇస్తే సరిపోదండి, పెన్షన్కే అసలు ఆ రాష్ట్ర ఆదాయం ఎంత? మీరు వైట్ పేపర్ అంటున్నారు, వైట్ పేపర్ చెప్పండి. మేము ఈ విధంగా కూపప్ చేస్తాం, మేము ఈ విధంగా ఆర్థిక వనరులు తీసుకొస్తాం, ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పండి.
60,000 పెట్టంటే 60,000 కేంద్రం ఇస్తానంటే ఓకే చెప్తాను అంటున్నారు. ఏది పెట్రోకెమికల్ ఏది రిఫైనరీని తీసుకొస్తామని. ఓకే తీసుకురండి, మంచిదే. కానీ దానికి నీకు ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి కదా. మళ్ళీ ఎప్పుడు 5 ఏళ్ళకి అయింది ఇది. నేను ఇప్పుడు అడుగుతున్నా, 5 ఏళ్ళకైనా మీరు చేయగలరా రిఫైనరీ? ఇవన్నీ కాదు. ఏ అయితే పోర్ట్లు డెవలప్ చేశారో, పోర్ట్లు మొదలుపెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన పోర్ట్లు మీరు పూర్తి చేయండి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది. డెవలప్మెంట్ కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మక అభివృద్ధికి మేము కృషి చేస్తాం. కాకమ్మ కబుర్లకి ఆ అమరావతిలో సంపద సృష్టిస్తాననేది కటిక అబద్ధం. ఎక్కడ సంపద సృష్టిస్తారు మీరు? ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది మీ ప్రణాళిక? మీ దగ్గర ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? లేకుంటే ఏమైనా మీరు డబ్బులు మింటి చేస్తారా? ఏమీ చెప్పుకోకుండా రాష్ట్రంలో అలజడి సృష్టించి ప్రజలే పక్కదారి పట్టించడం కోసం ప్రజానీకు ఆలోచిస్తారు, మేము చెప్పినని అమలు చేయమని అడుగుతారని చెప్పి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక చర్యలకి మీరు పాల్పడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదంటే మీ ఇసుక విధానం, ఉచిత ఇసుక విధానం మీరు ఎంత లేవగొట్టారు, మీరు ఎంత చెప్పారు? తిరువూరులో ఇసుక ట్రక్ ఎంత అమ్ముతున్నారు? నేను అడుగుతా ఉన్నా, మా తిరువూరులోనే అడుగుతా ఉన్నా. భవన నిర్మాణ కార్మికులు మొత్తం మోసం జరిగిందని మీరు ప్రచారం చేశారు. ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీని ఏదో మసిపూసి మారాడు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ఏం తప్పు ఉందండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో? అసెంబ్లీలో మీ పార్టీ కూడా ఒప్పుకున్నదే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెరీ గుడ్ యాక్ట్ అని చెప్పారు. ప్రపంచ దేశాలు అందరూ అమలు చేస్తున్నారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించింది, బీజేపీ ప్రభుత్వం, మీ భాగస్వామ్య ప్రభుత్వం అనుమతించింది. మీరు కూడా, నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తాను, నీ మీద కొంత జనానికి నమ్మకం ఉంది. చంద్రబాబు గారి మీద లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరన్నా అడగండి, మీ పార్ట్నర్ని, మీ భాగస్వామిని అడగండి. పవన్ కళ్యాణ్ గారు మీరు నేను అడిగి ఒక నిశ్శబ్ద విప్లవం, అంగు ఆర్భటం లేదు. నేను నా ప్రజల కోసం ఒక సామాన్యుడిచే, దట్ ఈజ్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పట్టణంలోని వార్డులు, పురవీధుల్లో బురదల్లోనే సైకిల్ పైన పర్యటిస్తూ రోడ్లను, డ్రైనేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మున్సిపల్ ఆఫీస్ రోడ్లోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో గుంతలుగా ఉన్న ఆర్ఎన్బి రోడ్లో మురుగునీరు చేరడంతో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎన్బి అధికారులు గుంతలుగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వరద బీభత్సానికి గురైన వేలేరుపాడు మండలం ఆలూరి నగర్, రామారం, ఉదయనగర్ గ్రామం, మాదారం సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు. తనను వైసీపీలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చి ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. శనివారం తిరుచానూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని నా అనుచరుడు గోవిందరెడ్డి ఇంటి ముందు వారం రోజులు నిరీక్షించిన రోజులు మర్చిపోయావా చెవిరెడ్డి అని ప్రశ్నించారు. తనకు రాష్ట్ర కేబినెట్ కార్పొరేషన్ పదవి ఇప్పిస్తానని ప్రమాణం చేసి మాట తప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చెవిరెడ్డి చేసిన దౌర్జన్యాల వల్ల తాను వైసీపీని వీడానని స్పష్టం చేశారు. తనకు పెద్దిరెడ్డికి ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పులవర్తి నానికి గాడ్ ఫాదర్ అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కూచువారిపల్లిలో ఎమ్మెల్యే నాని కారుపైన చెవిరెడ్డి కొడుకు సమ్మెట తీసుకెళ్లి దాడికి యత్నించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పులవర్తి నాని నిజాయితీగా ప్రజాసేవ చేయడానికి వచ్చారని, అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితో పలికారు. దొంగదండాలు పెడుతూ ప్రజలను మోసం చేసే సంస్కృతి చెవిరెడ్డికే చెల్లుతుందని అన్నారు. సొంత నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్డులను బాగు చేయకుండా వేలాది సిమెంట్ బల్లులను ఏర్పాట్లు చేసి కోట్లాది రూపాయల తుడా నిధులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, సాయి రాయల్, వాసురెడ్డి, చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్వారీ వ్యాపారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన క్వారీని 5-6 నెలలు మీరు ముగించారు. యాక్చువల్గా ఈ 5-6 నెలల్లో కూడా ఆయన కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని జిఎస్టీ, సెస్, డెట్ రెంటలు, వే బిల్లు అన్ని సక్రమంగా పెట్టుకొని వ్యాపారం చేశాడు. అన్ని సక్రమంగా ఉంటే కూడా మీరు వ్యాపారం నిలిపేస్తారా? మీరు దౌర్జన్యం చేస్తారా? అందరూ చేసినట్టు ఆయన భయపడలేదు కాబట్టి కోర్టు ద్వారా తన వ్యాపారం సాగించినాడు. దీనికి పీలే రామచంద్రకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉంటే మీకు 50,000 కోట్లు ఎందుకు పెనాల్టీ వేస్తాడు? ఆయనతో ప్రజలతో నాని సత్సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి కార్యకర్తని, ప్రతి వచ్చిన వాడిని, చిన్నైనా పెద్దయినా కూడా అందరినీ పలకరిస్తాడు కాబట్టి ఈరోజు ఆయన విజయం సుగమమైంది. ఖచ్చితంగా ఆయన గెలవడానికి ఆయన పిఆర్ఓ అప్రోచే కారణం. పోతే మీ దగ్గరకు వస్తే జనాలు తరిమే విధంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రజలకు గౌరవం ఇచ్చిందిలా, ప్రజల్ని గౌరవంగా చూసుకునిందిలా, మోనార్క్ లాగా బిహేవ్ చేసి మొత్తం అంతా కూడా దౌర్జన్యం, దమనకాండతో జరిపారు కదా తప్పితే మీరు ఎప్పుడు కూడా ప్రజలను గౌరవించలే. ప్రజల కోసం ఎలాంటి పాటుపడలే. మీ సొంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇబ్బంది పడినారు తప్పితే మీరు ఎంతసేపు అయినా పోతే ప్రజలు ఇప్పుడు దాకా నీ దొంగదండాలకు ఏమారినారు భాస్కర్ రెడ్డి గారు. ఇక చంద్రగిరి ప్రజలైతే నీ దొంగదండాలకి ఏమారు. ప్రజలు కూడా తెలుసుకున్నారు నువ్వేంది, నీ చరిత్ర ఏందో కనుక్కున్నారు. నువ్వు ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళినా కూడా నీకు డబ్బు నష్టం తప్పితే ఇంకోటి కాదు. నువ్వు ఎప్పటికీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గెలిచేది లేదు. అలాగే చంద్రగిరిలో కూడా ఇక మీద నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ వారసులు కానీ ఎవరు గెలిచేది లేదు. ఇకపోతే 2029లో నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి. అవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లోనే నీ కొడుకు ఒక కాన్స్టిట్యున్సీ, నీకు ఒక కాన్స్టిట్యున్సీ, నీ చిన్న కొడుకు ఒక కాన్స్టిట్యున్సీ, ఇంకా మీ బంధువులు అంటే మీకే కాన్స్టిట్యున్సీలు అన్నీ పెట్టుకొని మీరే అందరూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండండి. ఇక వేరే కార్యకర్తలకి, వేరే కులాల వాళ్ళకి ఎవరికి కూడా మీరు అవకాశాలు ఇవ్వద్దు. మీ పార్టీ ఇప్పటిదాకా ఒక కులంతోనే ఏడుస్తూ ఉంది. ఇతరులకు మర్యాద ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు. బీసీలని ఎవరిని కూడా గౌరవించలే. మీరు బీసీ నాయకులు అసలు మీరంటేనే ఎలాంటి గౌరవం లేదు. మీరంటే వాళ్ళకు కూడా మీ మీద ఎలాంటి గౌరవం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మీ జీవితం అయ్యేంత వరకు మీరు చంద్రగిరిలో గెలిచే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓడిపోతారు. కాబట్టి డబ్బు ఎలాగో సంపాదించుకున్నా భాస్కర్ రెడ్డి, డబ్బు దండిగా సంపాదించుకున్నావు కాబట్టి బెంగళూరు లాంటి నగరానికి వెళ్ళిపోయి ఆల్రెడీ నువ్వు వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయినావు. పోయి ఖచ్చితంగా అక్కడే వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుని పద్ధతిగా ఉండు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఏమార్చొద్దు. అదేవిధంగా రాజకీయ కార్యకర్తలు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళని ఏమార్చొద్దు. రాజకీయంగా ఇబ్బంది పెట్టద్దు. నిన్ను ఇబ్బంది పెట్టే రోజులు వచ్చాయి భగవంతుడు. నీ కుమారుడు నాని గారి మీద హత్యా ప్రయత్నం చేసినాడు కాబట్టి 307 కేసు పెట్టారు. దీంట్లో తప్పేముంది? మీలాగా రాత్రికి రాత్రి కేసులు ఫ్రేమ్ చేసి వచ్చి కొడుకుని, కూతుర్ని మిమ్మల్ని అరెస్ట్ చేసామా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ పద్ధతిగా నడుచుకుంటా ఉంది. నువ్వు ఎన్ని అక్రమాలు చేశావో నీ మీద ఈరోజు సిబిసిఐడి కేసులు పెట్టారు. నువ్వు నిజాయితీ పరుడివైతే, నువ్వు నిజంగా దుర్వినియోగం చేయకపోతే తుడా నిధులను కానీ అలాగే నీ అధికారాన్ని కానీ నువ్వు దుర్వినియోగం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరందరూ నువ్వు ఎదుర్కో. సిబిసిఐడి ఎంక్వైరీని ఎదుర్కో. నువ్వు 500 కోట్ల దాకా తుడా నిధుల్ని దుర్వినియోగం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేవ్ ట్రీస్ సేవ్ ఫారెస్ట్ పేరిట పలమనేరు నుంచి లడక్ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన బషీర్ను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అభినందించారు. పలమనేరు పట్టణంలో శ్రీనగర్ కాలనీకి చెందిన బషీర్ జూన్ 12న ఈ సైకిల్ యాత్రను ప్రారంభించి లడక్ పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ యువకుడిని స్థానిక ఎమ్మెల్యే అభినందించారు. నేటి యువతకు ఆదర్శంగా నిలవడంతో పాటు పర్యావరణ హితం కోరుతూ యాత్ర చేపట్టడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. భవిష్యత్తులో నేపాల్ మరియు ఇతర ప్రాంతాల్లో యాత్రను చేపట్టనున్నట్లుగా బషీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఉన్నాలే లదక్లో, నేను దేశం ప్రపంచంలో దూరం జాగా లదాఖ్ సైకిల్ లదాఖ్ నుంచి కూడా మనం బేస్ క్యాంప్ అంతా ఉంది. బేస్ క్యాంప్ పోయిన పాయింట్ దగ్గర బేస్ క్యాంప్ ఉంటుంది.
నేపాల్ ఇటు పక్క అవునా అన్నాడు ఈ సైజులో పోయింది నేపాల్ ఇటు పక్క ఏం చదివినావు ఇంట్రెస్ట్ ట్రావెలింగ్ అంటే మామూలుగా ఈ క్లైంబింగ్ ఇవన్నీ చేస్తారు. చంద్రగిరి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పునః ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు పులవర్తి నాని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి బస్సు సర్వీసులను పునః ప్రారంభించారు. చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి నూర్ జంక్షన్ వరకు ఎమ్మెల్యే బస్సు నడుపుకుని వెళ్లారు. చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ పునః ప్రారంభోత్సవం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పులవర్తి నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రత్యేక సర్వీస్ బస్సులకు పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి బస్సు సర్వీసులను ప్రారంభించారు. అనంత చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి నూర్ జంక్షన్ వరకు ఎమ్మెల్యే బస్సు నడుపుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిత్యం ప్రయాణికులతో సందడిగా ఉండే చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ను ఉన్నపలంగా ఎత్తివేశారని మండిపడ్డారు. చంద్రగిరి పరిసర ప్రాంతాల నుంచి తిరుపతి పాకాల ప్రయాణించే ప్రయాణికుల అభ్యర్థన మేరకు ఆర్టీసీ బస్టాండ్ను నేడు పునః ప్రారంభించడం జరిగిందని చెప్పారు. తిరుపతి చంద్రగిరి మీదుగా పాకాలకు 2 ఆర్డినరీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా చంద్రగిరి తిరుపతి మీదుగా రేణిగుంటకు ప్రతిరోజు 4 ఆర్టీసీ ఆర్డినరీ బస్సు సర్వీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ప్రజాప్రతినిధిగా చంద్రగిరి నియోజకవర్గంలో తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవే భవే నాది భవే భవోద్భవాయ నమః దేవాయ నమః కాలాయ నమః కాల వికరణాయ నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయా శుభ ముహూర్తోస్తు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గం 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 మహాగణాధిపతయే నమః. గ్రామదేవతాయై నమః. కులదేవతాయై నమః. భూదేవతాయై నమః. వాస్తుపురుషాయై నమః. గోమాతాయై నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శమగ్నిరగ్ని విస్కర్జన్న సపద సూర్య సంవాతో న అపస్రత. స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే శుభనక్షత్రే శుభకరణ ఏవాంగుణ విశేష విష్టాయాం శుభతిథౌ గ్రామదేవత కులదేవత భూదేవత వాస్తుపురుష దేవత అనుకూల్యత అనుగ్రహ శ్రీ 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 రాష్ట్ర రోడ్డు రవాణా సమస్త దేవత అనుకూల్యత మోటార్ వాహన దేవత అభిదేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి విఘ్నరాజాయ నమః. ఏకదంతాయ నమః. గజకర్ణాయ నమః. లంబోదరాయ నమః. ధూమకేతువే నమః. బాలచంద్రాయ నమః. లలాటాయ నమః. కుమార గురువే నమః. గోదేవతాయై నమః. శ్రీ పద్మావతి సమేతస్య శ్రీ వెంకటేశ్ నిఖిల చరాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య గరుడాచల వృషభాచల శేషాచల సింహాచల వరుణాచల వెంకటాచల అంజనాచలపతి తమైవ దేవతా దేవత స్వరూపస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే శ్రీ పద్మావతి జయ విజయీ భవ. మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎత్తిపోతల జలకలను సంతరించుకుంది. ఎగువన వర్షాలు భారీగా పడుతూ ఉండటంతో వాగులు అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంటుంది. ఎత్తిపోతల 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకి ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. జలపాత అందాలు చూసేందుకు సందర్శకులు ఎత్తిపోతలను చేరుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.